ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి. శభాష్. గౌరవనీయులు జనసేన అధ్యక్షులు, నాకు అత్యంత మిత్రులు, పవర్ స్టార్, అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక పైనున్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు. 15 నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది. అవునా కాదా అని అడుగుతున్నా. మంచి ఎండ, మా ఆడబిడ్డలు చూస్తున్నా. మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడి ఉన్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. నేటి ఈ సభకు కారణమైన స్త్రీ శక్తికి వందనం, మా యువ కిషోరాలకి వందనం, అండగా నిలిచిన అన్నదాతకు వందనం, ప్రతి తల్లికి వందనం, కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం. తమ్ముళ్ళు, ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు, నేడు అలాగే ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళ స్పీడ్, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం, ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ సభ రాజకీయాల కోసరం కాదు, ఓట్ల కోసరం కాదు, ఎన్నికలు కూడా లేవు. ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబారి ఉండే ప్రభుత్వం, ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం అని చెప్పడానికి అనంతపురానికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం. మీ ఆశీర్వాదం, మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే
పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024లో సూపర్ 6 హామీ మీకు ఇచ్చాం. ఇంకొక పక్క 2023 మే నెలలో 28వ తారీఖున రాజమండ్రిలో మహానాడు జరిగింది. సూపర్ 6ను ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం. 2004 ఎన్నికలు చరిత్రను తిరగా రాశాయి. తమిళలో కానీ ఇని ఎరుగని రీతిలో 57% ఓట్లేశారు. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు గెలిపించారు. ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క 21 లోకసభ సీట్లు గెలిపించారు. అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసింది. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్ని నిలిపివేశారు. నిరుద్యోగం, గంజాయి, డ్రగ్గులు తెచ్చిపెట్టారు. 15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించాం. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిర్వీర్యమైన వ్యవస్థల సరిదిద్ది మాట ప్రకారం అన్ని పథకాలు మారుస్తున్నాం. అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ 6 అమలు చేశాం. అందరి సహకారంతో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తమిళలో గుర్తుందా? సూపర్ 6 పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా. సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా లబ్ధి పొందారంటే చేతులు పైకెత్తండి. లబ్ధి పొందిన అందరూ కూడా చేతుల పైకెత్తాలి. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, సంతృప్తిని తెలియజేయాలి. ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ 15,000 రూపాయలు ఇచ్చాం. 67 లక్షల మందికి ఒకేసారి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా కళ్ళతో చూశాను. ఒక తల్లి వచ్చి నాకు 7 మంది పిల్లలున్నారు,
7 మందికి 10,000 15,000 ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు? మీరే చెప్పమని అడుగుతున్నా. ఇది 10,000 కోట్ల పథకం కాదు, మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందనం ఏంటి తమ్ముళ్ళు? సూపర్ హిట్ అవునా కాదా? తల్లికి వందనం చెప్పండి. ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి. తల్లికి వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం. తమ్ముళ్ళు, స్త్రీ శక్తి నాడు చెప్పా, బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం, ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు. 200 కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. అందుకే స్త్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి. స్త్రీ శక్తి, స్త్రీ శక్తి. తమిళలో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎన్డీఏ కూటమికి రైతే రాజు. మనకు అన్నం పెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. కేంద్రంతో కలిసి 3 విడతల్లో 20,000 ఇస్తాన్నాం. తొలి విడతగా 7,000 ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్లు జమ చేశాం. అడుగుతున్నా, అనంతపూర్లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా. నీళ్లు ఇచ్చాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. అదే మాదిరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నా. ఏ రైతుకి యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైతులను కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలో అంతే వాడండి. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే 7 రేకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీభవ సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. తమ్ముళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం 2 పథకం ద్వారా ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికీ 1,704 కోట్లు ఖర్చు పెట్టి
2,45,00,000 సిలిండర్లు మహిళలకు అందజేశాం. ప్రతి ఇంటికి వెలుగులు నింపాం. కాబట్టి దీపం 2 సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. దీపం 2 సూపర్ హిట్. ఏమయ్యా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. దీపం సూపర్ హిట్. గట్టిగా చెప్పండి అందరూ. తమిళలో యువత నేను ఆదరించేది యువ కిషోరాలని. మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. మొదటి సంతకం. సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 అవినీతి లేదు. మెరిట్ ప్రకారం ఇచ్చాం. అది ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి మనం 1 సంవత్సరంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇది మన గుడ్ విల్, ఇది మన బ్రాండు. యువత మేలుకు ఒకటే హామీ ఇస్తున్నా. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే యువగళం సూపర్ హిట్ అవునా కాదా? యువగళం గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు నేను కొత్తగా మీరు ఆలోచిస్తే 1 ఫ్యామిలీ, 1 కుటుంబం, 1 పారిశ్రామికవేత్త. ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను. ఇంటింటికి 1 ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను. నా మాట విన్నారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. పేదరికం తగ్గింది. నేను ఒకటే ఈరోజు చెప్తున్నా. నా ఆలోచన ఒకటి. ప్రతి ఒక్క ఇంటికి 1 పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ నాతో ఫాలో అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. సహకరిస్తామని. 1,00,000 మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం. తమిళలో భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సమిక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళని ఆదుకున్నామా లేదా అని అడుగుతున్నా. 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి కనీసం 45 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్
పేదవాడి ఆకలి తీర్చాలని 244 క్యాంటీన్లు పెట్టాం. ఇప్పటికీ 5,60,00,000 మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం. నేను అడుగుతున్నా, పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడితే ఎంత ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ళ పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ ఒకసారి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు. పన్నులన్నీ తగ్గిస్తున్నారు. తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఈరోజు పేదవాడు, మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలా లేదా? మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి నిర్ణయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి నిర్ణయం అని. చేతులు పైకి చెప్పండి సంఘీభావాన్ని. ఇది ఈరోజు 2 ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. పేదవాళ్ళని పైకి తీసుకురావాలని, మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఆదాయాన్ని పెంచాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 కూడా ముందుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. రేపు రాబోయే రోజుల తమ్ముళ్ళు 2,50,000 రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం. దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూశారు, ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను,
ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అది అంత మునుపు ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే 42% వస్తాయి. ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్నే సవాలు విసిరారు, మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి, మీరేం చేశారో మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరా. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ బీసీ సోదరులు, అనంతపురం జిల్లా అంటే గుర్తొచ్చేది బీసీ సోదరులు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ సోదరులు. ఎన్డీఏ కూటమి మీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. నేతన్నకు విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం, గీత కార్మికులకు మద్యం షాపులో 10% కేటాయింపులు, నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంపు, సెలూన్లకి ఉచిత విద్యుత్, పేదవాళ్ళందరికీ సోలార్ రూఫ్ టాప్ కింద 70,000, 98,000 రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి, ఇమాములకి, మౌజములకి, పాస్టర్లకి ఆండ్రోరియం పెంచాం. ఎస్సీలు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా మాదిగలున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా. తమిళలో 96లో వర్గీకరణ తీసుకొచ్చా, మళ్ళీ ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది, మాది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమిళలో మీరు చెప్పమని అడుగుతున్నా. వర్గీకరణ సబబు అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, సబబు అని చెప్పండి. సామాజిక న్యాయం మా ధ్యేయం. అందరికీ న్యాయం చేయాలి. తమ్ముళ్ళు ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయా? ఫోన్లుంటే చేతులు పైకెత్తండి. మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా. అవునా కాదా? నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా? ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. 700 సర్వీసులు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. ఏం తమ్ముళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుసు అంటే చెప్పండి, చేతుల పైకి చెప్పండి.
తెలియకపోతే తెలుసుకోండి. మీరెక్కడికి పోయే పని లేదు. మీ సెల్ ఫోనే మీ ఆయుధం. ఇది కోరుతున్నాం. తమిళ కేంద్రంలో రాష్ట్రంలో ఈ రోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్. అందుకే డబల్ డిజిట్ గ్రోత్. రెండు ప్రభుత్వాలు మనవే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి. కేంద్రం సహకరిస్తా ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. సంపద సృష్టిస్తానని చెప్పాను. ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను. పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచుతానని కూడా అప్పుడే చెప్పాను. 2025-26లో 10.5% గ్రోత్ రేట్ వచ్చింది. జీఎస్టీపీ ఆల్ ఇండియా లెవెల్లో 8.8 అయితే మనం 10.5 వచ్చాం. అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో సంక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చామా లేదా అని అడుగుతున్నా. ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలు తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది? చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఏం తమ్ముడు లాండ్ ఆర్డర్ అవసరమా లేదా? ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా? ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి అవునని. వచ్చి చూసి నేర్చుకోమంటున్నా. పులివెందల ఒంటెమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు.
ఏం చేశారు? రప్పా రప్పా అని ఆడిచ్చారా లేదా అని నేను అడుగుతున్నా. బెండు తీశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి యామారితే ధృతరాష్ట్ర కౌగులికి బలైపోతారు. 5 ఏళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తమ్ముళ్ళు, రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా. నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. హంద్రీ నీవా, గాలేరు నగరి, తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి. సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసిన, సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనదే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు. కానీ తమ్ముళ్ళు, అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ గుర్తుంటుంది, సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను. మీరు కూడా నా మాట నమ్మలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. గెలవాలా లేదా? గెలవాలంటే గట్టిగా చెప్పండి. గెలవాలి భవిష్యత్తు కోసం. ఒకసారి గతాన్ని ఆలోచించండి. అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం. కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. అనంతని దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే. అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా. అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా. మొన్ననే హంద్రీ నీవా 3850 కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం. 5 ఏళ్లలో చేయలేని పని 100 రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పత్తికొండ, జీడిపల్లి, పెన్నా అహోబిలం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం. గండికోట, బ్రహ్మసాగర్, సోమశిల, కందలేరులో నీళ్లు నింపాం. తమ్ముళ్ళు, నాదెప్పుడూ ముందు చూపు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లు
90% నీళ్లున్నాయి. జల కళ తెచ్చాం. ఇది తెచ్చింది మనం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీన్ని శాశ్వతం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు, అనేక ప్రసిద్ధి ఆలయాలు, మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, నేటి ఆధునిక ఆలయాలు. నీళ్ళిస్తే రాయలసీమ రైతాంగం రత్నాలు పండిస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకళొచ్చింది. నేను ఈరోజు ఒక మాట ఇస్తున్నా, అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇది నేనిచ్చే మాట సిబిఎన్ మాట అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమిళ సీమలో డిఫెన్స్, స్పేస్ సిటీ, ఏరోస్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి, సోలార్ వస్తా ఉంది, విండ్ వస్తా ఉంది, పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది. ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక రాయలసీమ రాళ్ల సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. రోడ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే లైన్లు, ఇండస్ట్రియల్ పార్కులు, రాయలసీమ స్టీల్ ప్లాంట్, హార్టికల్చర్ సాగుతూ రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరు అడ్డొచ్చారో సీమ అభివృద్ధి ఆగదు, ఆగదు. ఇది నా భరోసా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఒక అకుంఠిత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, మా ఆలోచన ఒకటి, ప్రజలకు న్యాయం జరగాలి, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి, మీరందరూ గర్వపడే విధంగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ఆలోచిస్తున్నాం. మాకు ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. ప్రజల అభివృద్ధి, భవిష్యత్తే మాకు ముఖ్యం. రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అయితే అన్ని విధాల అండగా ఉన్నారు. వారికి సభాముఖంగా కరువు సీమ, కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా తెలియజేయండి. ఎవరైనా ఒక మంచి పని చేస్తే, ఎవరైనా మన కోసం సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే తమ్ముళ్ళు, ఈ సభ ద్వారా 3 పార్టీల కార్యకర్తలకు, నాయకులకి ఒకే మాట చెప్తున్నా. మీరందరూ కూడా కాలరెగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం, హామీలు నెరవేరుస్తున్నాం. కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను వేదిక పైనుండే వాళ్ళని, కింద నుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనం పాలకులం కాదు, సేవకులం. మనం పెత్తందారులం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ గుర్తుపెట్టుకోవాలి, అహంకారం వద్దు, అవినీతి, ఆలసత్వం, అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి.
ఏ పొరపాటు చేయొద్దు. అదే సమయంలో మూడో పార్టీ నాయకులు కోరుతున్నాను, ఎమ్మెల్యేలు కోరుతున్నాను, పార్టీల జెండాలు మోసి మనల్ని గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైన ఉంది. ఒక పార్టీ అని కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు పార్టీలకు న్యాయం చేయడం మా ధ్యేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీలో కూడా ఐకమత్యం రావాలి, అందరం కలిసి పనిచేయాలి. కలిసి ఉంటేనే మనకు బలమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా కోరిక ఒకటి, రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, అందరికీ ఆదాయం రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసమే నేను P4 కూడా తీసుకొచ్చాను. నేను నా జీవితాంతం పేదవాళ్ళ పక్షాన్నే ఉంటాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను. చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చిందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రాముడి పరిపాలన చూడలేదు, కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు? రామరాజ్యం అంటా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి సుపరిపాలన రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిది, అదే మాదిరిగా బీజేపీ మాధవ్ గారిది మన రాష్ట్రంలో. అందుకే నేను చెప్పాను, 47 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 4వ సీఎంని. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్జాలు పనికిరావు, ఆర్భాటాలు పనికిరావు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే P4 లో కూడా ఒక మాట చెప్పాను, సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి ఇద్దాం. అందుకే P4 లో భాగస్వాములు కమ్మని కోరా. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ వచ్చింది. పేదవాళ్ళ జీవితాలను మారుస్తాం. ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, మాధవ్ గారు గాని ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం. అందుకే ఇప్పటికే నేను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా, పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది. ఇది శాశ్వతంగా ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన, ఒక కార్యకర్త తప్పు చేసిన, ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకని నేను అన్ని ఆలోచించి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తున్నా, అందరికీ చెప్తున్నా, అందరినీ సిద్ధం చేస్తున్నా, అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా.
మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలెప్పుడూ మనల్ని అభినందించేట్టుగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మేము మీకోసం పనిచేస్తున్నాం, అన్ని పనులు చేస్తాం, మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్లీ వైకుంఠపాడి వద్దు, శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం, దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి, శ్రీ శక్తికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనంతపూర్, థ్యాంక్ యూ అనంతపూర్. వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి. ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు, జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు. జీడిపల్లి బైరివాణి తిప్ప ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం. జీడిపల్లి పేరూరు ప్రాజెక్టుకి ఫోకస్ చేస్తాం. అంద్రి నీవా 36 ఏబీసీలు ప్యాకేజీలు ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ, హెచ్ఎల్సీ ఆధునీకరణ, ఇవన్నిటిపైన శ్రద్ధ పెడతాం. అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా, వెనుకబడిన జిల్లా. మీకు భరోసా ఇస్తున్నా, ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మాది. 2024 కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 1 సైడ్ గా గెలిపించే బాధ్యత మీదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారాలు. ఓకే. సూపర్ 6 సభని సూపర్ హిట్ చేసినటువంటి అనంతపురం జిల్లా ప్రజానీకానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ